చెర్లపల్లి రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో ముస్తాబై హైదరాబాద్ ప్రజలకు సేవలు అందించడానికి రెడీ అయింది. అందరు అంటుంటారు ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది అని. నిజంగానే ఇది ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా అందంగా రూపొందించడం జరిగింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త ఎంట్రన్స్ అండి ఇది. ఈ రైల్వే స్టేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా చేయడం జరుగుతుంది. లోపల చూసి చాలా విషయాలు తెలుసుకుందాం. రెస్టారెంట్స్, రైల్వే ప్లాట్ఫామ్స్, లేడీస్ అండ్ జెంట్స్ వెయిటింగ్ హాల్స్, ఎంట్రన్స్ గేటు మొదలైన కొన్ని విషయాల గురించి ముఖ్యంగా తెలుసుకుందాము. లోపలికి వెళ్దాం పదండి. ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఎంట్రీ అని బోర్డు కనబడుతుంది. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడ ఎంట్రన్స్కి వచ్చేసి ఇవన్నీ పెయింటింగ్లు అయితే కనబడుతున్నాయి. ఇవి చాలా ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ ముందు చూసుకుంటే ఈ చేతుల ఆకృతి ఈ రైల్వే స్టేషన్కు విశేషంగా కనబడేటట్టు చేస్తుంది. లోపల అంతా ఎలా ఉందో చూసుకోవచ్చు. స్ట్రైట్ వెళ్తే ప్లాట్ఫామ్స్కి వెళ్తాము. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఎంట్రన్స్, ఎగ్జిట్ రైల్వే స్టేషన్కి. పైన రూఫ్ చూసుకోవచ్చు, లైటింగ్ ఏ విధంగా ఉందో. ఈ గ్లాసెస్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్కి రెస్టారెంట్స్ కానీ, ఇక్కడ కాఫీ డే కానీ ఇక్కడ చూసుకోవచ్చు. నీట్గా కనబడుతుంది చూడడానికి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తూ ఉంటే ముందుగా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా మనకు వచ్చేసి వెయిటింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇది ఇంకా రెడీ కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని చైర్స్ ఎలా ఉన్నాయి. ఈ వాష్రూమ్స్, ఇక్కడ టాయిలెట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇంకా రెడీ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే దివ్యాంగుల టాయిలెట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. లాకేస్ ఉంది ఇది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు వెయిటింగ్ రూమ్ లేడీస్. ఇక్కడ ఇది కూడా లాకేస్ ఉంది. లేడీస్ వెయిటింగ్ రూమ్స్. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇవి జెంట్స్ కాదు. ఇక్కడ చూసుకుంటే ఇది టికెట్ కౌంటర్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు టికెట్ కౌంటర్. చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ రూమ్ ఇది. బయటకు వెళ్తూ ఉంటే బయటకు వచ్చేద్దాం. ఇంకా ముందు స్ట్రైట్గా వెళ్ళిపోదాము. ఇక్కడ ముందు ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ కిందికి కూడా వెళ్ళొచ్చు. కింద సెల్లార్లో ఇక్కడనేమో పైకి వెళ్ళొచ్చు. పైకి అయితే వెళ్ళిపోదాము. పైన ఏమేమి ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎదురుగా చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు లేడీస్ క్యాప్సూల్స్. అంత ఖాళీగా ఉంది, ఇంకేం తయారు చేయలేదు. బెడ్లు ఇట్లా ఏమి వేయడం జరగలేదు. ఇంకా
ఇక్కడ వచ్చేసి టాయిలెట్ చూసుకోవచ్చు. ఇదంతా మనకి ఇక్కడ మొత్తం బెడ్స్ అన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లేడీస్ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి బెడ్స్ అనేది ఈ క్యాప్సూల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జెంట్స్ క్యాప్సూల్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఇంకేం సిద్ధం కాలేదు, ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా అన్ని బెడ్స్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేస్తారో చూడాలి. ఇక్కడ చూసుకోవచ్చు టాయిలెట్స్. ఇక్కడ అదేవిధంగా బయటకు వెళ్ళిపోదాము. రైట్ సైడ్లో క్లోజ్ అయింది. స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఇక్కడ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ కాఫెటేరియా చూడొచ్చు. ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా సిద్ధం కాలేదు, ఇంకా తయారు చేస్తున్నారు. కాఫెటేరియా ఇంకా కాలేదు. టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఇక్కడ ఏం మనం చూడడానికి లేదు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే కనబడుతుంది. పెద్ద పెద్ద పిల్లర్స్ చూసుకోవచ్చు, చాలా పొడుగ్గా ఒక ఫ్లోర్ వదిలిపెట్టి కట్టడాలు కాబట్టి చాలా హైట్లో కనబడుతుంది. ఇక్కడ లిఫ్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏసీ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి కనబడుతున్నాయి. ఇట్లాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు కాఫెటేరియా ఏ విధంగా ఉందో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్, ఎగ్జిట్ ఇక్కడ కనబడుతున్నాయి. లొకేషన్ అయితే చూడడానికి సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ముందుకు వెళ్దాము, ఏమేమి ఉన్నాయో చూసి తెలుసుకుందాం. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి పైన షెడ్ అయితే కనబడుతుంది. కింద వాషింగ్ షెడ్ కూడా కనబడుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో కూడా వాషింగ్ షెడ్ కనబడుతుంది. ఈ స్ట్రైట్గా అయితే ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి దారిది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎంట్రన్స్ చూసుకోవచ్చు. పైన రూఫ్ లైటింగ్ ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. ముందుకు వెళ్ళిపోదాము. ఈ రూఫ్ లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక లిఫ్ట్ చూసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఎస్కలేటర్స్ చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎస్కలేటర్ ఉంది, రైట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయి పైకి రావడానికి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి రైట్ సైడ్లో తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఒక హాల్ ఉంది. ఈ హాల్ వచ్చేసి వెయిటింగ్ హాలా లేకుంటే రెస్టారెంట్ హాలా చూడాలి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ రెస్టారెంట్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఇవి. ఇది రెస్టారెంట్. ఇది ఖాళీగా ఉంది. ఇంకా ఏం టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఇంకా ఏమీ సిద్ధం చేయలేదు. ఇలాగే లోపలికి వెళ్దాము. ఇక్కడ ఏముందో తెలుసుకుందాము. ఇక్కడ లోపలికి వెళ్తే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ అయితే కడుతున్నారు. ఇంకా రెండు చిన్న గదులు ఉన్నాయి.
స్టోర్ పెట్టుకోవడానికి. బయటికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్కి ఒకసారి లోపలికి వెళ్ళేసి వద్దాము. జెంట్స్ టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్, బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ దివ్యాంగుల టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా పనులు జరుగుతున్నాయి టాయిలెట్స్లో. ముందుకెళ్ళిపోదాము. స్ట్రైట్గా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. ఇది పైన ఏముందో ఒకసారి వెళ్ళి తెలుసుకుందాము. పైకి వెళ్దాము ఒకసారి. ఈ సెకండ్ ఫ్లోర్లో ఏముందో తెలుసుకుందాం. సెకండ్ ఫ్లోర్ పైకి ఎక్కి వెళ్తూ ఉంటే ముందుకు వెళ్దాం. ఇంకా ఏముంది చూడ్డానికైతే ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకు ఏసీకి సంబంధించిన బాక్స్ అయితే చూసుకోవచ్చు. మరియు ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఉంది, పెద్ద వాటర్ ట్యాంక్ ఒకటి ఇక్కడ మనం చూసుకోవచ్చు. కిందికి వెళ్ళిపోదాము. ఈ పైన నుంచి ఏసీ సప్లై జరుగుతుంది అనుకుంటా. ప్లస్ వాటర్ కూడా ఉంది. వాటర్ ట్యాంక్ పెద్దది ఇక్కడ రెస్టారెంట్కి ఇక్కడ పెట్టారు. బయటికి వెళ్ళిపోతా ఉన్నాం, ముందుకు వెళ్ళిపోతాము. ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఈ స్టెప్స్. ఇవి స్టెప్ నుంచి వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఇక్కడ ఎస్కలేటర్ ఉంది. ఎస్కలేటర్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో స్టెప్స్. కిందికైతే వెళ్ళిపోదాము. లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంది. రైట్ సైడ్లో చూసుకుంటే ఈ విధంగా ఉంది. లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్దాము. వెళ్తూ ఉంటే మనం ముందుగా అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్స్ ఇక్కడ చూడొచ్చు. లోపల ఏ విధంగా ఉందో తెలుసుకుందాము, చూద్దాము. ఇక్కడ చూసుకుంటే బేబీ ఫీడింగ్ రూమ్ ఉంది, చిన్న రూమ్. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే లేడీస్ టాయిలెట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ టైల్స్, ఈ బాత్రూమ్ను చూసుకోవచ్చు, చాలా నీట్గానే ఉంది. మూసేద్దాం డోర్. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే జెంట్స్ టాయిలెట్స్ వచ్చేసి ఏ విధంగా ఉందో చూద్దాము. క్లోజ్ ఉందండి ఇది జెంట్స్ టాయిలెట్స్. లోపల చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. బయటికి వెళ్ళిపోదాము. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఇక్కడ వచ్చేసి మనకు స్టేషన్ మేనేజర్ రూమ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. హాల్ లోపల నుంచి ముందుకు వెళ్తూ ఉంటే
ఇక్కడ చూసుకోవచ్చు మేనేజర్ రూమ్. ఈ పోస్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక ట్రైన్కి సంబంధించిన పోస్టర్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. బయటకు వచ్చేద్దాం. బయటకు వచ్చేసి ముందు సైడ్ అయితే ఉందాము. ఇక్కడ స్టెప్స్కు దారి, పైకి వెళ్ళడానికి, కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్కలేటరు, ఈ పక్కనే లిఫ్టు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది లెఫ్ట్ సైడ్లో ఎగ్జిట్, ఎంట్రీ. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఈ ప్లాట్ఫామ్స్ పైకి వెళ్ళడానికి దారి. ఇది ముందైతే వెళ్ళడానికి లేదు, అలా పనులు జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది, అక్కడ క్లోజ్ చేసి పెట్టినారు ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి దారి. అక్కడ వరకు వెళ్ళేసి వద్దాం, ఏ విధంగా ఉందో చూద్దాము. ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు టైంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్స్ నంబర్ 1 to 9 ఇక్కడ చూసుకోవచ్చు. ప్లాట్ఫారం నంబర్ 1 to 9 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కిందికి చూస్తే మనకు ఇక్కడ వచ్చేసి ట్రైన్స్ వాషింగ్ షెడ్ ఇక్కడ చూడవచ్చు మనకు ఏ విధంగా ఉందో. బయటకు అయితే వెళ్ళిపోదాము. ఈ చేతుల ఆకృతి ఎంతో విశేషంగా ఉంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెల్లార్లోకి వెళ్దాము. టికెట్ బుకింగ్ కౌంటర్ గురించి తెలుసుకుందాము. ఆ ప్లాట్ఫామ్ పైన ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నమస్కారం.